నిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. 2-3 ఏళ్లు వచ్చేదాకా పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతూ ఉంటారు. 3 ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది పిల్లలకు మూత్ర విసర్జనపై అదుపు వచ్చేస్తుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా కొంతమంది పిల్లలు రాత్రిళ్ళు పక్క తడుపుతూనే ఉంటారు. పెద్దవాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన వ్యవహారంగా పరిణమిస్తూ ఉంటుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు కొన్ని చిన్న చిట్కాలు చేసుకోవాలి. ఏంటంటే పొద్దున పూట బాగా ఎంత ఎక్కువైతే అంత నీళ్లు తాగించి మూత్రం బ్లాడర్లో నిండేటట్టు చూసి వీలైనంత మట్టుకు ఆపుకోవాలి. ఎందుకు అంటే బ్లాడర్ కెపాసిటీ వాల్యూమ్ పెంచడానికి. వాల్యూమ్ పెంచితే ఎంత మూత్రం తయారైనా దాంట్లో ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ కాకుండా నిలుపుదల చేసుకోవడానికి, సామర్థ్యత పెంచుకోవడానికి. సాయంత్రం అయిందంటే 7 తర్వాత నీళ్ళు ఎక్కువ తాగించొద్దు. పడుకునేటప్పుడు మూత్రం పోసి పడుకోబెట్టాలి. తల్లిదండ్రులు పడుకునేటప్పుడు మళ్ళీ లేపి మళ్ళీ మూత్రం పోసి పడుకోబెట్టాలి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీ కష్టాన్ని చెప్పినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే చూసి మూత్రం తక్కువ తయారు కావడానికి నోటి మందులు ఉన్నాయి, ముక్కులో వేసే మందులు ఉన్నాయి. రాత్రి పడుకునేటప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, ఆ రోజుకు మూత్రం అట్లా రోజు ఒక 2-3 నెలలు అలవాటు చేస్తే బ్లాడర్కి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినాక కంట్రోల్ వచ్చేస్తుంది. మూర్ఛ వ్యాధి ప్రభావం మిగతా వాళ్లలో ఎలా ఉన్నా గర్భిణీల్లో మాత్రం చాలా తీవ్రంగానే ఉంటుంది. పుట్టబోయే బిడ్డలో కూడా సమస్యలు కనిపించే ప్రమాదం ఉంటుంది. అందుకే మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు గర్భం ధరించే విషయంపై 1-2 సార్లు డాక్టర్ సలహా తీసుకోవాలని చెబుతారు. గర్భంతో ఉన్నప్పుడు మందుల్ని, వాటి మోతాదుల్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. గర్భిణీల్లో మూర్ఛ వ్యాధి ప్రభావం, మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గర్భం ధరించకూడదా? మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గర్భం ధరించకూడదని ఏం లేదు. ధరించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మెడిసిన్స్ వాడి ఎంత వాడుతున్నారు, దాని మోతాదు ఎంత. యూజువలీ ఒక్క మెడిసిన్ కన్నా ఎక్కువ వాడటం అంత మంచిది కాదు. ఎందుకంటే పుట్టబోయే పిల్లల్లో కొంచెం మార్పులు కనపడవచ్చు, అంటే కొంచెం దోషాలు కనపడవచ్చు. అందువల్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ డోస్ ఎక్కువ ఉండకూడదు. ఒకటి వీలైతే అంటే ఫిట్స్ కనుక బాగా కంట్రోల్ ఉంటే డెఫినెట్గా మెడిసిన్ తీసేయడం మంచిది. కానీ కొన్ని రకాల ఫిట్స్లో ఏంటంటే మనం మెడిసిన్ పూర్తిగా మానేనందువల్ల కానీ ఫిట్స్ డోసేజ్ అది సరిగ్గా చూసుకుని సక్రమంగా వాడి, దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, బి వైటమిన్, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, దాన్ని కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ మందులు వాడినప్పుడు, అంటే ఫిట్స్ మందులు వాడినప్పుడు దానితో పాటు కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. అందుకని పుట్టబోయే పిల్లలకి కొంచెం ఇంజెక్షన్ ఇవ్వడం, లేకపోతే మదర్కి కూడా కొంచెం వైటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వడం ఇది అవసరం ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకుని మనం ఎస్పెషల్లీ దోషాలు కనపడే ఏంటంటే ఫస్ట్ 3 monthsలో. అందుకని ఫిట్స్ వస్తే ఏమో కొంచెం ఫిట్స్ వల్ల పుట్టబోయే పిల్లల్లో కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సరిదిద్దుకోవడానికి మందులు వాడాల్సి ఉంటుంది. కానీ మందులు డోసేజ్ సరిగ్గా వాడి, దాన్ని మోతాదు కరెక్ట్గా వాడి, ఒకే మందు వాడితే అండ్ సప్లిమెంట్ చేస్తే యూజువల్లీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు గర్భం ధరించడంలో ఏం ప్రాబ్లం ఉండదు. గర్భిణీలపై మూర్ఛ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? మూర్ఛ వ్యాధి ప్రభావం గర్భిణీల వల్ల ఎందువల్ల ఉంటుందంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో మూర్ఛ ఫిట్స్ ఎక్కువ రావచ్చు. మనం అవసరం ఫిట్స్ మోతాదు ఎంత వాడుతున్నామో అది కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత మందుల ప్రభావం కూడా తగ్గచ్చు అన్నమాట. అందువల్ల ఫిట్స్ ఎక్కువ వస్తే 2 గర్భిణీ స్త్రీ మీద, తర్వాత పుట్టబోయే పాప మీద కూడా, రెండింటి మీద మనకి చేంజెస్ కనపడవచ్చు. అందుకని ఈ కంట్రోల్ చేయడం చాలా అవసరం ఉంటుంది. గర్భం ధరించగానే మూర్ఛ వ్యాధి మందుల్ని మానేయాలా? గర్భం ధరించగానే మందులు మానేయకూడదు. యాక్చువల్ మందులు మానేయడం వల్ల చాలా నష్టం కలగవచ్చు. కాబట్టి మందులు ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు గర్భం ధరించే ముందు ఏం జాగ్రత్తలు తీసుకొని మనం గర్భం ధరిస్తే ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. అసలు మందులు మానేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మందులు మానేయడం వల్ల చాలా డ్యామేజ్ జరగవచ్చు. మూర్ఛలతో బాధపడే గర్భిణీలు కాన్పయ్యేదాకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణీ స్త్రీలు అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. అంటే
టైంకి భోజనం చేయడం, టైంకి నిద్రపోవడం, ఈ చాలా ముఖ్యమైన అంశాలు. దాంతోపాటు మెడిసిన్ కూడా చాలా రెగ్యులర్గా వేసుకోవాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఎస్పెషల్లీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం, గైనకాలజిస్ట్ కాక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే డోసు ఎంత ఉండాలి, ఎంత కావాలి అనేది కూడా నిర్ధారణ చేసుకుని, అంటే బ్లడ్లో టెస్ట్ చేయొచ్చు దాని ప్రకారం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మన బాడీలో వాటర్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బ్లడ్లో ఈ మందుల మోతాదు కొంచెం తక్కువ అవుతుంది, అంటే పలచబడతాయి అన్నమాట. దానివల్ల మనం చూసుకుని ఎంత అవసరం ఉంటుంది అని దాని ప్రకారం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు మందులు మళ్ళీ డోసేజ్ తగ్గించుకోవచ్చు అన్నమాట. అలా చేయకపోతే కొన్నిసార్లు మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.